Jumperking bella dumbare dare dare dande dare dararallale. Hello, namaste. Welcome back to another brand new episode of Meme Reaction. Claps ba. On your favorite channel with your favorite YouTuber. మనమే తెలుసు కదా ప్లే లైక్ ఇన్కాగ్నిటో. ఆదిత్య బ్రో గురించి అడగకండి, నాకు తెలియదు. ఎందుకంటే ఏం చెప్తాం, పాపం లాస్ట్ మీమ్ రియాక్షన్ వీడియోలో ఆయన రోజు చేసిన తర్వాత జేబులో చేతి పెట్టుకొని నడుచుకుంటూ ఎటో వెళ్ళిపోయిండు. హా బ్రో ఎక్కడున్నావు? అలా నడుస్తూ చాలా దూరం వచ్చేసానే, నేను ఎక్కడున్నానో తెలియట్లేదు. అవునా, అయితే మళ్ళీ రాక అక్కడనే ఉండు. లాస్ట్ వీడియో చూసిన తర్వాత నువ్వు ఎటో వెళ్ళిపోయినావంటే ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు పైకి వెళ్తావు. ఈ వీడియోలో కూడా గ్యాప్ దొరికినప్పుడల్లా నిన్నేసుకుంటాం మేమందరం. నేనేం పాపం చేశాను, నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి. సో పిల్లలు, వీడియోలోకి వెళ్లే ముందు ఆదిత్య బ్రోని మనం అందరం వేసుకునే ముందు మీ అందరికి ఒక మాట చెప్పాలి నేను. ఏమిటది? మనం 1 మిలియన్ కి చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. ఇంత దగ్గరలో ఉన్నాం. అప్పటికి కూడా నువ్వు సబ్స్క్రైబ్ చేయలేదంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసేయి. అండ్ ఈ వీడియో చూసే లోపు ఆల్రెడీ 1 మిలియన్ అయిపోయింది అనుకో, అబ్బా సాయిరామ్, ఆ మాట అంటుంటేనే ఎంత హ్యాపీ ఉందో. 1 మిలియన్ అయిపోతే థ్యాంక్స్ అ లాట్ బ్రో, ఐ లవ్ యూ గైస్ అ లాట్. బిలీవ్ మీ, ఆ హ్యాపీనెస్ మాత్రం మాటల్లో చెప్పలేం. ఈ ఛానల్ పెట్టిన తర్వాత గుడ్ బ్యాడ్ అగ్లీ అన్ని ఫేస్ చేసినాం మేము. ఎందుకురా ఇంత ఫేస్ చేసినాం అంటే, అరే ఏదో ఒక రోజు ఆ 1 మిలియన్ కొడతాం కదా అని. డబ్బు, బ్రాండ్ డీల్స్, రెవెన్యూ, నా వరకు మాత్రం ఇవన్నీ సెకండరీ. మా గోల్ ఏంటంటే మిమ్మల్ని ఎంటర్టైన్ చేసినామా లేదా, అది ప్రయారిటీ. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు షేర్ విత్ యూ ఆల్. హ్యాపీగా యూట్యూబ్ లైవ్ పెట్టుకొని మరి మనం మాట్లాడుకుందాం. ఈ ఛానల్ లో మీ జర్నీ ఎలా ఉందో, మీరెప్పుడు సబ్స్క్రైబ్ చేసినారో కామెంట్ చేసి చెప్పండి. పాతోళ్ళు ఎంత మందో, కొత్తోళ్ళు ఎంత మందో అన్ని చూద్దాం. ఇంకా ల్యాగ్ లేకుండా రీల్స్ అండ్ మీమ్స్ ఏంటో చూసేద్దాం. ఆదిత్య బ్రోని వేసుకుందాం, సరదాగా నవ్వుకుందాం. వచ్చేసేయండి అమ్మా. प्यार की राह में चलना सी, प्यार की राह. నేను ఫస్ట్ ఆడు గుడ్డోడు అనుకున్నా, ఇది నిజంగా అన్ఎక్స్పెక్టెడ్ ప్లస్ చాలా దారుణం. నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా లిఫ్ట్ ఎక్కితే ఒక అమ్మాయి ఎక్కిన తర్వాత దిక్కులు చూడకండి, బటన్ నొక్కండి. ఆంటీ నాకు గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్ ఇవ్వండి. ఓ బేబీ నో నో, నువ్వు లిటిల్ పిల్లవి, పిల్లలు సిగరెట్స్ తాగకూడదు. అవునా, మరేం తాగాలి ఆంటీ? ఆదిత్య బ్రో కూతురు ఈ పిల్ల, నేను చూసిన మొన్న పాన్ డబ్బాలు అడుగుతుంది సిగరెట్. ఏంటి బాబన్నా? ఆంటీ నాకు గోల్డ్ ఫ్లాగ్ సిగరెట్ ఇవ్వండి. ఇట్లానే నా బ్రో పెంచేది, బీడీలు తాగుతుంది నీ కూతురు. ఇమాన్యుల్ ఇంకా గొడుస్తున్నావా? ఇమాన్యుల్ ఇంకా గొడుస్తున్నావా? ఇమాన్యుల్ ఎందుకయ్యా కూడుస్తున్నావంట? అరే నిజంగా చెప్పాలంటే నా తెలుగునే చెత్తలా ఉంటది. అవును మేడం, ఊడుస్తున్నావా కి కూడుస్తున్నావా చేసేసింది. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతను. ఇంకా బిగ్ బాస్ లో వీళ్ళందరినీ చూస్తుంటే నేనే చాలా బెటర్ అనిపిస్తుంది నాకు. నీ బొందరా బ్రదర్ ఫ్రమ్ అనదర్ మదరా? ఎవరు సార్ వీళ్ళు? అరే నీ అబ్బా, అరే నిప్పు నీ అబ్బా జప్పా. నిజంగానే వీళ్ళు బ్రదర్స్ ఏంటి? చెప్పండి రా. అరే వీళ్ళు బిహేవియరే కాదు, గుడ్డు చేపించుకున్న తర్వాత సేమ్ ఉన్నారు. చిన్నోడు పెద్దోడు. పూలకుండని ఎందుకు తన్నావన్నా నువ్వు? పూలకుండ ఎందుకు తన్నారా? ఆయన బిగ్ బాస్ లో చూస్తుంటే హరిత హరీష్ ని నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదివినప్పుడు శ్రీ చైతన్యలో మా జూనియర్ లెక్చరర్ గుర్తొస్తున్నాడు రా. అంతే ఉంటాడు. ఆయనతో మాట్లాడాలంటే అసలు ఎట్లా రియాక్ట్ అవుతాడు అని చెప్పేసి భయపడే వాళ్ళం మేము. సాయికో సామాన్ పిలిచేటోళ్ళం మేము ఆయనని. ఈయన కూడా సేమ్ అంతే. అసలు అమ్మాయిలకు కూడా ఇన్ని మూడ్ స్వింగ్స్ ఉండవురా. షో స్టార్ట్ అయ్యి లిటరలీ 3 రోజులు కూడా అవ్వలే, 30 వేరియేషన్స్ చూపించండు. ఒక్కసారి వచ్చిపోమ్మా మెరుపుతీగా అన్నట్టు జప్ జప్ అని చెప్పేసి ఒక్కొక్క ఫీలింగ్ వస్తుంది, వెళ్ళిపోతుంది. వెరీ గుడ్, మంచి సాంప్రదాయాలు.
నవ్వినాడు, ఏడ్చినాడు, కోపం పడినాడు. షో అయిపోయిన లోపు పక్కా బిగ్ బాస్ కి కూడా వార్నింగ్ ఇస్తాడు, చూడండి మీరు కావాలంటే. నువ్వు ఎక్కడనో కూర్చొని మైక్ లో మాట్లాడడం కాదు బిగ్ బాస్, దమ్ము ఉంటే నా ముందుకు రా అని అంటాడు. నిజంగానే బిగ్ బాస్ వచ్చిండు అనుకో, H పెడిగ్రీ ఇస్తాడు. ఉండాలి వైట్ లాంటి వాళ్ళు, గ్యారంటీగా ఉండాలి. మా సపోర్ట్ మొత్తం నీకే అన్నా. ఏ ఆదిత్య బ్రో గర్ల్ ఫ్రెండ్ ఆ పిల్ల. అగో బ్రో కూడా వచ్చిండు, కిరాక్ డ్రెస్ బ్రో నీదైతే. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటే మీరు ఇద్దరేరా. మళ్ళీ ఇద్దరు కలిసి డాన్స్ చేయడానికి ట్రై చేయకండి. పెట్టకండి అమ్మ, ఏం పెట్టకండి, కొడండి. అమ్మా ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెట్టమ్మా. ఒక్క సెకండ్ కూడా కాలే కదరా దెబ్బలు తిని. నార్మల్ లేకపోతే ఇంటికి పడతా. ఇందుకో నాయన 7 అన్నంలో ఆవకాయ పచ్చడి తీసుకొచ్చాను, తిను నాయన. చికెన్ కావాలి. మంచిగా అయిందిరా నీకు, మంచిగా చికెన్ కావాలి. తప్పే లేదురా, ఇంకో 2 పీకాలు నీకు. ఆదిత్య బ్రోని కూడా ఇట్లా 2 పీకుంటే మంచిగా చదువుకొని ఇప్పటికి మన 2 మిలియన్ అయిపోతుండే. సరిపోయింది. కానీ ఏం చేద్దాం, కర్మ 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 మా కర్మ అది. మామ అని పిలురా, కెమెరా చూస్తారా మామ అని పిలు. మై సన్ విత్ ఆదిత్య బ్రో. ఏదమ్మా ఒకసారి మామా అని పిలువమ్మా. పెద్ద మాట అన్నాడు సరాడు. బ్రో నా ఫ్యూచర్ కొడుకుని నువ్వు ఎత్తుకుంటే వాడు కూడా నేను ఇట్లానే అంటాడు బ్రో. దీనికన్నా నెక్స్ట్ 2 లెవెల్స్ ఎక్కువ ఇస్తాడు. చిన్న పిల్లోడైనా కరెక్టే అంటున్నాడు. అరే ఇది ఏంటో అర్థం కావట్లేదు, తెలుగులో ఉంది, ఒకసారి చదువు. మొత్తం ఆడబిడ్డ నన్ను బతకనిస్తలేరు. ఓకే, 1000 రూపాయలు ఇస్తావా? నా దగ్గర ఇది ఒకసారి మొత్తం ఆడబిడ్డ నన్ను బతకనిస్తలేదు. ఇస్తావా లేదా? లేవు నా దగ్గర. మా 1000 రూపాయలు ఇస్తావా? అమ్మో మా ఆయనకు తెలుగు రాదు కాబట్టి సరిపోయిందిరా. ఇలాంటి హౌల ఐడియాలు మాత్రం రావద్దు మా ఆయనకి. అన్న చెప్పండి, లగ్గు చూడొచ్చు. నా వాండర్ చాలా పెసనూరులో ఉన్నాడు, అందరికి ఒక లెగ్ పీస్ వేయమన్నాడు. ఆడి రౌండర్ సాంబార్లో లెగ్ పీస్ అంటున్నావు, అసలు ఎవడరా నువ్వు అసలు? దీని CBSE ఫీజు 50,000. ఇది బ్రెడ్ పట్టుకొచ్చి ఏమంటుందో చూడండి. ఏంటి అది? ఆ స్కూల్ ఏందో చెప్పండి సార్, మన ఆదిత్య బ్రోక్ జాయిన్ చేపిద్దాం అక్కడ. గుడ్, LKGలో పడండి. అల్లం పేస్ట్ తెప్పు. Few minutes later. ఇగో మా అల్లం పేస్ట్. కొట్టనండి, చీపురు ఇరిగే వరకు కొట్టండి. ఊరు మొత్తం ఇట్లాంటి హౌలగాళ్ళే. ఇంటికి ఒకడు ఉంటాడు ఇట్లాంటి హౌలగాడు, ప్రతి ఇంట్లో ఉంటాడు. మా ఇంట్లో మా అన్న ఆదిత్య బ్రో వాళ్ళ ఇంట్లో ఆదిత్య బ్రోనే. లంగలే మరలాంటుడు అలాగానే. మీకంత డౌట్ వచ్చిందంటే మీకే అంటుండేమో తాతగారు. లంగల్ లంగల్ పెద్ద లంగలే, లంగల్ లంగల్ పెద్ద లంగలే. అయిపోయింది సచ్చిండు, మళ్ళీ అటువైపు బోడు. నీ హీరో ఎవరు? NTR. నీకు బట్టలు కొనిచ్చేది ఎవరు? గట్టిగా చెప్పు. మా అమ్మ. నీకు పుస్తకాలు కొనిచ్చేది ఎవరు? మా నాన్న. మీ నాన్న. నీకు బాగలేకపోతే మొట్టమొదట బాధగా నీ దగ్గర కూర్చొని హాస్పిటల్లో నీ దగ్గర నీ పక్కనే కూర్చునేది ఎవరు? మా అమ్మ. ఓకే, ఇప్పుడు చెప్పు నీ హీరో ఎవరు? గట్టిగా చెప్పాలా?
ఎన్టీఆర్. ఇప్పుడు మీరు చెప్పండి రా, మిమ్మల్ని నవ్వుపిచ్చేది ఎవరు? నేను. మీకు బోర్ కొడితే ఎంటర్టైన్ చేసేది ఎవరు? నేను. మీరు సపోర్ట్ చేయాల్సింది ఎవరికి? నాకు. కానీ నాకు తప్ప అందరికి సబ్స్క్రైబ్ చేస్తారు. అదే మ్యాజిక్. చెప్పండి సార్. మా తమ్ముడు సిమ్ కార్డ్ మింగేసిండు, యూనినార్ సిమ్. చెప్పండి సార్. సార్ దాంట్లో 120 రూపీస్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఓకే. మరి వాడు మాట్లాడుతా అంటే ఏమైనా డబ్బులు కట్ అవుతాయా? అయితే బ్రో, వాడు మాట్లాడితే డబ్బులు కట్ అయితే, వాడు ఒకవేళ పాట పాడిండు అనుకో, కాలర్ ట్యూన్ కూడా యాక్టివేట్ అయిపోతుంది. ఎన్ని నెలల నుంచి ఎలక్ట్రీషియన్ చేస్తున్నావు అన్న? 8 సంవత్సరాలు నేను చేస్తున్నా తమ్ముడు. హోమ్స్ అంటే ఏంటి? బస్ నీకే. టెస్లా కార్ ఎట్లా కనిపెట్టాలో అడుగురా. अरे स्त्री के कपड़े वो ఓకే గైస్, ఈ వీడియోకి ఇంతే. మీకు బాగా నచ్చిన మీమ్ ఏంటో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఎక్కడో ఒక చోట నవ్వుంటావు కదా, దానికన్నా లైక్ కొట్టురా. అండ్ ఈ ఛానల్ నువ్వు ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసినావు కామెంట్ సెక్షన్ లో చెప్పు. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఏదో ఒక కొత్త వీడియోతో మీ అందరి ముందుకు వచ్చేస్తా. నేనెవరో మీకు తెలుసు కదా, నీ ఫేవరెట్ అండ్ డౌన్ టు ఎర్త్ యూట్యూబర్ ట్రైంగ్ టు హిట్ 1 million ప్లే లైక్ ఇన్కాగ్నిటో with our pilla bacha bro Aditya bro tho. Until then, drink water, hug your mother and have a nice day. Pero